దగ్గరకు వచ్చి హత్తుకొని కళ్ళలో నీళ్ళన్నీ కారదు, ఎందుకు బేటి అట్లా అన్నావు, అసలు కరిగిపోతున్నా తెలుసు, ఈ అమ్మ కూడా నన్ను అట్లా పెళ్ళైన రోజు నేను ఈ రోజు దాకా అలాగట్లేదు, నువ్వు నన్ను అన్నా అబ్బో ఇంక నేను ఎట్లా ప్రేమ, ఐ డోంట్ నో హౌ టు లవ్ యూ. దేవుని యొక్క వాక్యం ప్రబోధన చెప్పేటప్పుడు, వాక్యం బయటికి వెళ్ళేటప్పుడు, వాక్యము కార్యరూపకంగా మనుషుల మధ్యలోకి ప్రవహించేటప్పుడు వారు రాని కారణం చేత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. నేను ఒక ఊర్లో మీటింగ్కి వెళ్ళా, నా ఎదురుగా బ్రదర్ కూర్చుని ఉన్నాడు, ఫుల్ మీసాలు పెట్టుకున్నాడు. పోనీ పెద్ద బ్రదర్ అంటే పెద్ద బ్రదర్ కూడా కాదు, కుర్రోడే ఒక 30 ఏళ్ళు అట్లా ఉంటాయి. కుర్చీ మీద కూర్చొని ఇట్లా వెనక్కి చేతులు తప్పుకొని మీసాలు చెప్తా కాళ్ళ మీద కాలు వేసుకొని నా వైపు చూస్తున్నాడు. అంటే దగ్గరగా చూస్తామని. చూడండి, దేవుడు మనుషుడు చేసిన తప్పితాలను, మనుష్యుడు ఆ తప్పితాలు దేవుని సాన్నిధ్యంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ తప్పితాలు క్షమించి వాటిని ఆశీర్వాదకరంగా మార్చగలడు. దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ బైబుల్ హూ కన్వర్ట్స్ ద బ్లండర్స్ ఆఫ్ బిలీవర్స్ ఇంటూ బ్లెస్సింగ్స్. దేవుని హృదయానుసారుడైన దావీదు తన చరమాంకములో దేవుని మందిరం విషయమై ఆశ కలిగి ఆ కోరిక తీర్చబడినట్లుగా సమాజాన్ని అంతటిని సమకూర్చి వారికి ఇచ్చిన ధర్మోపదేశము ఆయన చివరి మాటలు. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం యొక్క సారాంశం. తమ అవసాన కాలంలో దేవుని మందిరాన్ని గురించి, దేవుని ప్రజలను గురించి, సంఘాన్ని గురించి ఇంత పట్టింపగలిగిన వ్యక్తులుగా ఉంటే ఎంత ప్రోత్సాహకరం, దేవుని నామానికి మహిమ అని దావీదు జీవితం మనకు ప్రబోధిస్తూ ఉంది. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఈ గురుతరమైన బాధ్యతలు అప్పగించి వెడలిపో కాలం ఆసన్నమైందని ఎరిగి తను ఏ దేవుడైతే పిలిచినాడో ఆ దేవునికి నమ్మకస్తుడిగా సాగిపోవాలని ప్రోత్సహించడానికి ఆయన చేసిన చివరి ప్రయత్నమే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దావీదు జీవితంలో చాలా పనులు చేశాడు, కానీ ఈ పనికి మాత్రం వాక్యంలో రాయబడినట్లు బహు గొప్పది అనే రెండంతల విశేషణం వాడబడిన సంగతి మనకు తెలుసు. అదే దేవుని మందిరము కట్టుట. 2 Chronicles chapter 22 verse 6 మన్నించండి, 1 Chronicles chapter 22 verse 6. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ద పర్సన్ ఫర్ ద గ్రేట్ వర్క్. గొప్ప పని కొరకైన వ్యక్తి. దేవుడు సొలొమోను ద్వారా ఈ పనిని కొనసాగించాలని ఇష్టపడ్డాడన్న సంగతి దావీదు గుర్తించి ఆ సొలొమోనును సిద్ధం చేసి తన నివాస స్థలం దేవుని మందిరము కొరకు వాడుకున్న విషయము మనకు పరిచయం. సొలొమోను అనగా పీస్, రెస్ట్ అని అర్థం, సమాధానము, నెమ్మది అని అర్థం. బహుశా ఈ సంవత్సరం ఆయనకి ఇవ్వబడిన వాగ్దానం కూడా సొలొమోను అంటే తప్పు కాదేమో, ఎందుకంటే సమాధానం, పీస్ ఆఫ్ గాడ్. ఆ సొలొమోను, పరలోకపు సొలొమోను యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే అన్నాడు, నా శాంతి అంటే నా సొలొమోనును మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చే సొలొమోను కాదు. మై పీస్ ఐ గివ్ అంటు యు. ఈ సొలొమోను అనగా శాంతి అనే దాని కొరకు ఇంగ్లీష్లో ఒకే పదమే వాడబడింది, పీస్ అని. తెలుగులో 5 పదాలు కనీసం తెలుగు బైబిల్లో వాడబడుతూ వచ్చినాయి. మొదటిది నెమ్మది, రెండవది సమాధానము, మూడవది శాంతి, నాలుగవది శుభము, ఐదవది క్షేమము. ఈ 5 పదాలు కనీసము ఒక్క ఇంగ్లీష్ పదం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు బైబిల్లో పద ప్రయోగం చేయడము
శ్లాఘనీయమైన సంగతి. అంటే తెలుగు భాషలో ఉన్న పద సంపదను బట్టి, పద ప్రయోగం ఆయా సందర్భాలను బట్టి బైబిల్లో చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు సొలొమోన్ అనగా సమాధానమని, నెమ్మదిని, శాంతిని, శుభమని, క్షేమమని అర్థము అంటే తప్పు కాదనుకుంటా. నా శాంతినే మీకు ఇచ్చుతున్నానంటే నా సొలొమోనునే మీకు ఇచ్చుచున్నాను. లోకమిచ్చే సొలొమోను, లోకమిచ్చే సమాధానము, శాంతి కాదు. ఇప్పుడు ఇలాగూ ఆలోచించడానికి మనం పూనుకున్నప్పుడు సొలొమోను దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నెమ్మదిగా పరిపాలించినాడు, జ్ఞానముతో పరిపాలించినాడు. 40 సంవత్సరాలు పరిపాలించిన 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోనును గురించి ఈ 1 గంట సేపుల్లో నాలాంటి జ్ఞానం లేనివాడు బోధించడం, ఇలాంటి జ్ఞానులు వినడం సంభవం అంటారా? అది సాధ్యం కాని పని. ఒక రాజును గురించి ఒక సామాన్యమైన వాడు 40 సంవత్సరాల జీవితాన్ని అంతటినీ క్రోడీకరించి 40 నిమిషాలు ఎలాగ చెప్తారు? బహుశా ప్రిసైజ్ రైటింగ్ అంటే ఇదేనేమో. ఈ కష్టమైన పని కొరకు మనలాంటి వాళ్ళు పూనుకోవడం కూడా చాలా కష్టమే. కానీ కొన్ని విషయాలు సొలొమోను గురించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు సొలొమోను ఎన్నుకున్న దేవుని చాయిస్. చూడండి, దేవుడు మనుషుడు చేసిన తప్పిదాలను, మనుష్యుడు ఆ తప్పిదాలు దేవుని సాన్నిధ్యంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ తప్పిదాలు క్షమించి వాటిని ఆశీర్వాదకరంగా మార్చగలడు. దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ బైబుల్ హూ కన్వర్ట్స్ ద బ్లండర్స్ ఆఫ్ బిలీవర్స్ ఇంటూ బ్లెస్సింగ్స్. ఇంకోసారి చెప్పనా? దిస్ ఇస్ ద ఓన్లీ గాడ్ హూ కన్వర్ట్స్ ద బ్లండర్స్ ఆఫ్ బిలీవర్స్ ఇంటూ ద బ్లెస్సింగ్. ఎవరైనా మనిషి చేసిన నేరాల ఘోరాలను ఆశీర్వాదకరంగా మార్చగలరా? ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. దావీదు చేసిన నేరాల ఘోరాల్లో 2 చాలా తీవ్రమైనవి. మొదటిది జనసంఖ్య, ఇశ్రాయేలీయుల జనసంఖ్య లెక్కించడం. సాతానే ప్రేరేపించిన కారణం చేత ఆ పని చేశాడు. దాన్ని బట్టి ఒక్క రోజులోనే 70,000 మంది చనిపోయారు. దావీదు తన తప్పును గుర్తించి దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి ఆ పొరపాటును ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుడు దావీదును చంపజాలడు కనుక దేవుడు ఆ తెగులును ఆపివేసినాడు. అక్కడ ఓర్నాను కాలం యెబూసీయుడైన ఓర్నాను ఉంది కనుక ఆ స్థలాన్ని దేవ మందిరం కొరకై ఏర్పాటు చేసి బలులు అర్పించిన సంగతి మనకు తెలుసు. దావీదు ఆ పొరపాటును ఒప్పుకున్నాడు. ఈ గొర్రెల్లాంటి ప్రజలు ఏం చేసిండేది? ఇట్ ఈస్ మీ హూ హ్యాస్ డన్ దిస్ మిస్చీఫ్. ఈ పొరపాటు చేసింది, తప్పు చేసింది, అన్యాయం చేసింది, అక్రమం చేసింది, కానికారం చేసింది, బహుఘోరమైన పాపం చేసింది. నేను గొర్రెల్లాంటి నీ ప్రజలు ఏం చేశారు? చంపాలనుకుంటే నన్ను చంప, తెగులు వస్తే నాకు రాని, ఇబ్బంది వస్తే నాకు రాని, శిక్ష వస్తే నాకు రాని, మరణం వస్తే నాకు రాని, ఖడ్గం వస్తే నాకు రాని అనే దావీదులు ఉన్న దగ్గర దేవుడు ఆ స్థలాన్ని మార్చగలడు. He could convert that blunder into a blessing called the place of great work. గొప్ప పని కొరకు అవసరమైన స్థలాన్ని దేవుడు ఆ ఒక్క పొరపాటును దావీదు ఒప్పుకున్న కారణం చేత మార్చివేశాడు. ఇప్పుడు దావీదు చేసిన 2వ ఘోరమైన పొరపాటు బెత్షెబాతో పాపం. ఆ పాపాన్ని దావీదు ఒప్పుకున్నప్పుడు నాతాను ఆయన దగ్గరికి వచ్చినాడు. ఆ మనుష్యుడవు నీవే, ఆ రాజు నువ్వే కాదు, ఆ హృదయానుసారుడు నువ్వే కాదు, ఆ పరాక్రమంతుడు నువ్వే కాదు, అందగాడు నువ్వే కాదు, ఆ ఇశ్రాయేలు మధుర గాయకుడు నువ్వే కాదు. ఏ వ్యక్తి అయినా పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరంటే మనుషుడే. ఆయన రాజు కాదు, సేవకుడు కాదు, బోధకుడు కాదు, కాపరి కాదు, ఉపదేశకుడు కాదు, సింగర్ కాదు, మ్యూజిషియన్ కాదు, సండే క్లాస్ టీచర్ కాదు, యూత్ లీడర్ కాదు. thou art that man. ఆ మనుష్యుడవు నీవే. దావీదు దాని కొరకే ఎంతగా క్షోభించినాడు. సాధారణంగా ఎవరైనా పొరపాటు చిన్నది మనం చేసినప్పుడు చెప్తే మనం అంగీకరించము. మనకి ఎగో చాలా బలంగా పనిచేస్తుంది. ద గ్రేటెస్ట్ సిన్ దట్ ఈస్ ఇన్హిబిటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ నాట్ ఐడలాట్రీ, ఈజ్ నాట్ ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ ద సిన్ ఆఫ్ ఎగో. విశ్వాస హృదయంతరంగంలో తిత్త వేసిన పాపము విగ్రహారాధన కాదు, కానికార్యాలు కాదు, చెడ్డవి కాదు, కానీ ఒక్కటే స్వయం. మీకు తెలుసు కదా, ఈజీఓ ఎగో అంటే ఎక్స్పాన్షన్.
ఎక్స్పెల్లింగ్ గాడ్ అవుట్. ఈ ఫర్ ఎక్స్పెల్లింగ్, జీ ఫర్ గాడ్, ఓ ఫర్ అవుట్. దేవుణ్ణి బయటికి పంపించుట. నేను విశ్వాసిని, నేను బోధకుడిని, నేను సింగర్ని, నేను స్పీకర్ని, నేను ట్రాన్స్లేటర్, నేను ఎల్డర్ని, నేను సండే క్లాస్ టీచర్ని, నేను సేవకుడిని, నేను బోధకుడిని, నేను. దిస్ ఎగో దావీదులో లేదు. అందుకే నాతాను వచ్చిన వెంటనే ఆ మనుషుడు నీవే అన్న తర్వాత నాతాను యొక్క గద్దింపును స్వీకరించినాడు. దైవ గద్దింపుని ఏ వ్యక్తి అయితే మంచి మనసుతో స్వీకరిస్తాడో ఆ మనిషిని ఆశీర్వదించడానికి దేవుడు హద్దులు పరిమితులు చూడడు. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ సచ్ బ్లెస్సింగ్. అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి ఆకాశమే హద్దు. మీకు తెలుసో తెలియదో, నాతాన్ అంటే దావీదుకి అంత ఇష్టం కనుక దావీదు ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు నాతాన్ అని పేరు పెట్టాడు. ఎవరైనా ఇంత ధైర్యం చేయగలమా? మనల్ని ఎవరైనా గద్దిస్తే వాళ్ళ ముఖం చూడము, వాళ్ళు చెప్పే వాక్యాలు వినము, వాళ్ళ దగ్గరికి వెళ్ళము, వాళ్ళ సంగతి అంతా మనకు తెలుసు అని సోషల్ మీడియాలో వైడ్ డిస్ట్రిబ్యూషన్, TV9 మాదిరి చూస్తూనే ఉండండి. నిరంతర ధారావాహిక వార్తా స్రవంతి. దావీదు అలాంటి వాడు కాదు. అందుకనే దావీదు యొక్క ఒప్పుకోలు దేవుడు అంగీకరించినాడు. అంగీకరించిన కారణం చేత ఇప్పుడు దావీదు బెత్షెబా గర్భములో నుండి బయటికి తీసుకుని వచ్చిన రెండవ కుమారుడు సొలొమోను. మొదటి కొడుకు చనిపోయాడు పాపాన్ని బట్టి. ఇప్పుడు రెండవ కుమారుడు సొలొమోను. ఆ సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టాలని దేవుడు సంకల్పించినాడు. మొదటి పొరపాటును బట్టి ప్లేస్, స్థలం వచ్చింది. రెండవ పొరపాటును బట్టి పర్సన్, వ్యక్తి వచ్చినాడు. ఇలాగ చెప్పినానని నేను కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తాను బ్రదర్, ఐ విల్ ఆల్సో గెట్ ఎ ప్లేస్, ఐ విల్ ఆల్సో గెట్ ఎ పర్సన్ అని అట్లా రాంగ్ తీసుకోవద్దండి. డోంట్ టేక్ థింగ్స్ నెగిటివ్. దావీదు ఆ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టాడు కనుక దేవుడు తన రెండు పొరపాట్లు క్షమించి వేసి రెండు ఆశీర్వాదాలుగా చేసినాడు. ఈ దినాన యెరూషలేము అక్కడ ఉందంటే ఈ దావీదు రెండు పొరపాట్లను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినాడు. ప్లేస్ అండ్ ఎ పర్సన్. ఆ వ్యక్తే సొలొమోను. సొలొమోను గురించిన సంగతులు బైబిల్లో విస్తారంగా రాయబడ్డాయి. యేసు ప్రభు వారు కూడా కొత్త నిబంధనలో 2 సార్లు మనకు సొలొమోను సైట్ చేసి పరిచయం చేశాడు. మొదటిది 6వ అధ్యాయం మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో అడవి పుష్పాలు వాటి వైభవాన్ని గురించి తెలియజేస్తూ సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలె అలంకరించబడలేదంట. రియా అసలు సొలొమోను అంటేనే మనకు జిగిల్ అనిపిస్తుంది. అలాంటిది ఈ అడవి పుష్పాలంట సొలొమోను యొక్క వైభవాన్ని మించిన వైభవంతో ఉన్నాయంట. ఎవరా అడవి పుష్పాలు? అడవి చెట్ల నడమ జలధర వృక్షం వలె ఉన్న యేసును అంగీకరించడానికి పూనుకున్న పుష్పాలు లాంటి మనం. అంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఆ పుష్పాలకు పోల్చబడ్డారంటే తప్పంటారా? 12వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గ్రేటర్ దాన్ సొలొమోన్. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. సొలొమోను జ్ఞానము కంటే మించిన జ్ఞానం గలవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు సొలొమోను యొక్క జీవిత చరిత్ర అంతా మనం చూడలేము, కానీ ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. రాజుల మొదటి గ్రంథం 1 Kings chapter 3 verse 3. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 1 Kings chapter 3 verse 3. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించి సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించు ధూమం వేయించుడను. పై వరుస తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డిక్రీస్. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు గైకొనేవాడు. రాజు చేసిన దాన్నే శాసనం అంటాం, ఆజ్ఞ అంటాం, కట్టడ అంటాం. ఇది 119వ కీర్తనలో మనకు పదే పదే దొర్లుతున్న మాట. కనుక మొదటిది దేవుని వాక్యము, దేవుని కట్టడ, దేవుని శాసనం గుర్తించాల. ఇది కట్టడ, వాక్యము, శాసనం అంటే అర్థం ఏంటంటే ఎవరు మార్చలేరు దీన్ని అని అర్థం. అలాంటి వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఈ వాక్యం ద్వారానే మనం నడిపించబడుతున్నాం. దీన్ని మనము వినడం మాత్రమే కాకుండా, రాసుకోవడం మాత్రమే కాకుండా, ఇప్పుడు కొత్త పదం షేర్ చేయడం మాత్రమే కాకుండా ఆచరించే వారిగా ఉండాలి. అది కీప్ us of the word of God. Blessed are they that heareth, blessed are they that readeth, blessed are they that keepeth. కనుక దేవుని వాక్యం వినేవారు, దేవుని వాక్యము
చదివేవారు, దేవుని వాక్యం షేర్ చేసేవారు, దేవుని వాక్యం మాట్లాడేవారు, దేవుని వాక్యం అన్నిటికంటే ముఖ్యంగా ఆచరించి గైకొనేవారు. దాన్ని యేసుప్రభు వారు తన చివరి ప్రసంగంలో శిష్యులకు బోధించిన బోధ ఇదే. నన్ను మీరు ప్రేమిస్తున్నారని దానికి ఒకటి హేతు ఏంటంటే, నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. నా ఆజ్ఞలు గైకొనట్లేదంటే ఏమని అర్థం? మీరు నన్ను ప్రేమించట్లేదని అర్థం. దిస్ వెరీ సింపుల్. దీన్ని మనం ఎంతో కాంప్లికేట్ చేస్తాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ సో సింపుల్, బట్ వీ కాంప్లికేట్ ఇట్. దీన్ని మనం చాలాసార్లు చాలా సమ్మిళితం చేస్తూ ఉంటాం. దేవుడు మనుషునికి మొదట ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, తోట చెట్ల ఫలములన్నీ నువ్వు తినొచ్చు. ఎంత బాగుంటుంది చూడండి, మీరు ఊహించుకోండి. తోటలు మాత్రం ఉన్నాయనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్తే కొబ్బరి తోట కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్తే పనస, అక్కడికి వెళ్తే జామ, ఇక్కడికి వెళ్తే మామిడి, ఇక్కడికి వెళ్తే పైనాపిల్, ఎక్కడికి వెళ్తే కివి, అక్కడికి వెళ్తే డ్రాగన్, ఇక్కడికి వెళ్తే ద్రాక్ష, ఇలాగ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నం తినాలా? షేర్ చేసుకోవడానికి లేదు, ఎవరు లేరు కదా, ఎవరి దగ్గరికైనా పంపించడానికి లేదు కదా. కానీ వెళ్ళిన వెంటనే ద్రాక్ష బాగుందని ఒక పండు తింటున్నారు, యాపిల్ బాగుంది, కివి బాగుంది, వాటర్ మెలన్ బాగుంది, ఇలాగ రకరకాలుగా. ఇంకా డేట్స్ ఇవి ఇంకా బాగున్నాయి, ఖర్జూరాలు బాగున్నాయి. అలాగ ఒకటి తిన్నాక కూడా కడప నిండిపోతుంది. అంత బాగున్నారు, కానీ ఒకటి తినొద్దని దేవుడు చెప్పాడు. ఏది చెప్పాడో సాధారణంగా అదే మనము వైలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ ఫలాన్ని మీరు తినొద్దండి, తినాలి, మీరు చస్తారు, ఈ షల్ డై. అది దేవుని మాట. 2వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం, 17వ వచనం అనుకుంటా. సాతానుడు వచ్చి ఏం చెప్పాడంటే 3వ అధ్యాయంలో అవ్వ దగ్గర, అవ్వ ఏంటి అయ్యో అక్కడే ఉన్నారేంటి, బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు, ఆయన వేరే దగ్గర వేరే తోటలో పొలాలు అవి చూస్తున్నాడు ఏంటి, అయ్యో వదిలేసాడా? వదిలేదు, వదిలించడానికి వచ్చినావు నువ్వు. విషాదకరం ఏంటంటే ఆమె యొక్క ఆలోచన, సాతాను యొక్క ఆలోచన గుర్తుపట్టలేకపోయిందావా. అందుకనే పండు తినింది తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చింది, ఆదాము తిన్నాడు. బైబిల్లో రాయబడిన అతడు కూడా తిన్న కారణం చేత ఇద్దరికి జరిగిన నష్టం జరిగింది. ఇప్పుడు వారిద్దరు తోటలో నుండి బయటికి పంపించబడ్డారు. దేవుడు ఒక్క ఆజ్ఞిస్తే ఒక్క ఆజ్ఞ కూడా మనుషుడు నెరవేర్చడం అండి. ఇది ఎలాగుంటుందంటే, పిల్లల్ని అందరినీ కాలేజీకి పంపించి, స్కూల్కి పంపించి ఒకే ఒక పరీక్ష, ఒకే ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినారు. ఒకే క్వశ్చన్ పేపర్లో కూడా అది కూడా రాయకుండా ఫెయిల్ అయితే వాడిని ఏమంటాం? చెప్పరేంటి, ఏమంటాం వాళ్ళు? ఇన్ని పుస్తకాలు లేదు, ఇన్ని యూనిట్లు లేదు, క్వశ్చన్ పేపర్ బండలు లేదు, ఒకే క్వశ్చన్ పేపర్, ఒకే క్వశ్చన్ ఉంది, దాంట్లో ఒకే ప్రశ్న పత్రం, ఒకే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి జవాబు కూడా రాసి పాస్ కాలేదంటే ఏమనాలి మరి? ఎవరు వాళ్ళు? మనమే. సరే, ఒకటంటే రాయలేకపోయినాడేమో, బాధేసిందేమో అని మోషే దినాల్లో దేవుడు ఒకే క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్లు ఇచ్చేశాడు. నీ తండ్రి అయిన దేవుడిని సేవించాలా, తల్లిదండ్రులు సన్మానించాలా, ఇంకా అన్ని 10 ఆజ్ఞలు ఇచ్చేసరి ఇదేనా రాయన్నాడు. ఒకే క్వశ్చన్కి జవాబు రాయేసి పాస్ కాలేనాడు, ఒకే క్వశ్చన్కి జవాబు రాయకుండా ఫెయిల్ అయినాడు, 10 క్వశ్చన్లకు జవాబు ఎలాగ రాస్తాడు? అంటే రాస్తాడేమో అని దేవునికి మన మీద చాలా నమ్మకం, అది ఫెయిల్ అయిపోయినాడు. ఇలాగైతే కుదరదని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు ఒకే ఒక ప్రశ్న పత్రంలో 2 ప్రశ్నలు ఇచ్చినాడు. మొదటి ప్రశ్న, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ అంతా ప్రేమించు. 2వ ప్రశ్న, నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు మనుషులు ఈ 2 ప్రశ్నలకు జవాబు రాయలేక సోషల్ మీడియాలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తంటాలు పడి కాపీలు కొట్టి పేపర్ నింపుకోలేకపోతున్నారు. ఈ ఆజ్ఞ మనం పాటించకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? మనం చాలాసార్లు తేలిక అనుకుంటాం, దేవుని వాక్యం విన్నామో ఏదో ఉంటాం. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇలాంటి మీటింగ్లో మనుషులు కూర్చునేది చూస్తే బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. విచిత్రం ఏంటంటే, ఎవరు బాడీ లాంగ్వేజ్ అయితే డిస్కరేజింగ్ ఉంటుందో వాళ్ళే ముందు కూర్చుని ఉంటారు, వాళ్ళే ఎదురు కూర్చుని ఉంటారు. వాళ్ళు వెనక కూర్చోవచ్చుగా, కూర్చోబెట్టి వెనక సాధారణ వాళ్ళని, ఎందుకంటే స్పీకర్ని డిస్కరేజ్ చేయాలంటే వాళ్ళు ఉండాలా. అర్థమైందే? బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు, మంచి బాడీ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడో కూర్చుని ఉంటారు. బాడీ లాంగ్వేజ్ డిస్కరేజింగ్ ఉన్నవాళ్ళు ముందే కూర్చుంటారు. అందుకే మీటింగ్లు అంటే చాలా కష్టం. మా క్లాసులు తేలిక, కానీ ఎందుకంటే పిల్లలు ఇట్లే ఉంటారు, అలర్ట్, వినకపోయినా పర్వాలేదు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్, అది వేరే విషయము. కానీ ఇలాగే ఉంటారు. ఇక్కడ అట్ట కాదు, ఎవరైనా ఎట్లా ఉండొచ్చు కదా, రకరకాల పొజిషన్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా మాదే ముందులే అని. నేను ఒక ఊర్లో మీటింగ్కి వెళ్ళా, నా ఎదురుగా బ్రదర్ కూర్చుని ఉన్నాడు, ఫుల్ మీసాలు పెట్టుకున్నాడు. పోనీ పెద్ద బ్రదర్ అంటే పెద్ద బ్రదర్ కూడా కాదు, కుర్రోడే, ఒక 30 ఏళ్ళు అట్లా ఉంటాయి.
కుర్చీ మీద కూర్చొని ఇట్లా వెనక్కి చేతులు తప్పుకొని మీసాలు చెప్తా కాళ్ళ మీద కాలు వేసుకొని నా వైపు చూస్తున్నాడు. అంటే దిగరాగా చూస్తామని. ఎట్లా వాక్యం వస్తుంది చెప్పండి మీరే. అంత ఆర్షిక లేనోడు ఉన్నారు కానీ బట్ ఇంక వీళ్ళ టైపులో వీళ్ళు ఉంటారు. నేను దిగొచ్చిన తర్వాత వేరే బ్రదర్ని పిలిచి అడిగినా, ఎవరు బ్రదర్ ఆయన అంటే, అయ్యో బ్రదర్ ఆయన వెళ్ళారు కొడుకు బ్రదర్. నేను అప్పటిదాకా రక్షణ లేనోడేమో, బయట ఉన్నాడేమో, కొత్తగా వచ్చినాడేమో, మొదటిసారి వచ్చినాడేమో అని అనుకుంటే, మరి ఏంటి బ్రదర్ అంటున్నాడు, ఇంకా మిమ్మల్ని మేలు బ్రదర్, కాలు అల్లాడించి ఇంకా అంత ఘోరంగా చేస్తాడు, ఇంకా మీకు మేలు అన్నాడు. ఇట్లాంటి వాళ్ళందరినీ సాతాను మందిరంలో పెట్టింటాడు. ఎందుకంటే మనమంతా నిరుత్సాహపడటానికి, ముఖ్యంగా వాక్యోపదేశకు నిరుత్సాహపడటానికి. అలాంటి వాళ్ళే ముందు కూర్చోబెడతాడు. వాళ్ళకే స్థలం దొరుకుతుంది. బాగా బాడీ లాంగ్వేజ్ ఉంటే చక్కకుండే వాళ్ళకి సాధారణంగా స్థలము దొరకకపోవచ్చు. విచిత్రం ఏంటంటే ఈ వాక్యం విన్న తర్వాత ఆ ప్రకారంగా జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. జీవించకపోతే ఏమవుద్ది? మనకు కావాల్సింది అదే కదా, అల్టిమేట్ బై ప్రోడక్ట్ కావాలా. చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి కాదు, చేయకపోతే ఏంటి కావాలి, అదే కదా బైబిల్లో కూడా రాసినారు 3వ అధ్యాయంలో. చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు సమయాన్ని బట్టి అన్నీ చెప్పలేదు, నేను ఒక్కటి మాత్రం చెప్తా. ఇప్పుడు చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, స్త్రీకి సంబంధించి ప్రసవ వేదన అధికమవుతుంది. బ్రదర్కి సంబంధించి ఏమైంది? నువ్వు కష్టపడి చెమటోడ్చి భూమిని దున్ని దాన్ని కాపాడాలి. ఒక బ్రదర్కి ఇంత అవసరం అండి. చెమట ఎవరికొరకు గాయాలా, భూమి ఎవరికొరకు దున్నాలా? పోనీ పండించినాడు అని అనుకో, వాటర్ మెలానో మస్క్ మెలానో ఏదో ఒక మెలానో పండించినాడు, ద్రాక్షనో మామిడో పండించినాడు, ఎక్కడమ్మాలా? రైతు బజారా? ఆర్గానిక్ ఫామా? ఆన్లైన్ షాపింగా? ఎవరు తీసుకుంటారు? ఎవరికి అమ్మాలి బ్రవ్వా? ఎవరికి అమ్ముతావా లేదా తర్వాత సంగతి. నువ్వు కష్టపడాల్సిందే. చాలా ఆశ్చర్యం కదా. ఆ పాపం చేయదాకా ఎలాగున్నాడు, ఇలాగ వెళుతున్నాడు, కనిపిస్తే తీసుకుంటున్నాడు, తింటున్నాడు, వెళుతున్నాడు, కనిపిస్తే తింటున్నాడు, తీసుకుంటున్నాడు. ఎక్కడ నిద్రపోవాలనిపిస్తే అక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడ లేవాలనిపిస్తే అక్కడ లేస్తున్నాడు, ఎక్కడ తాగాలనిపిస్తే అక్కడ ప్యూర్ మినరల్ వాటర్ ఆర్ఓ తాగేస్తున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఇట్లా తీసుకెళ్ళడానికి లేదు. ఎందుకంటే తోటలో నుండి బయటికి పంపించాడు. నువ్వు కావాలంటే ఏం చేయాలా? కష్టపడాలా, చెమటోడ్చాలా, తానే పండించుకోవాలా. పండించిన తర్వాత ఎవడని ఉంటే కదా. ఇప్పుడు చూడండి, మీరు భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు అనుకోండి, ఇంట్లో వంట చేసుకోరు సాధారణంగా. ఎందుకని లేకుండా కాదు, ఏంటక్క చేసుకోలేదంటే, ఏం చేసుకుంటావు బ్రదర్, మా ఇద్దరే కదా, ఏం తింటా, ఇంత మిగిలిపోతే చేసిందంతా. ఆయనకి షుగర్, నాకు బీపీ, ఏం తినలేదు. షుగర్ బీపీ ఉండి ఏం తినలేకుండా వంట చేసుకోలేక అలాగే ఉండిపోతున్నారే. మరి వీళ్ళిద్దరే ఎంత కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి, ఎంత డిఫికల్టీ కదా ఇది. ఒక పాపాన్ని బట్టి మనుషుడు ఎంత పతనానికి గురైపోయాడు చూడు. అయితే ప్రభుకు స్తోత్రాలు. దేవుడు కరుణించి వారిని బాగు చేయాలని సంకల్పించినాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను దావీదు యొక్క వాక్యం మాటలు విన్నట్లు, ఆజ్ఞలు గైకొన్నట్లు మనం కూడా గైకొనాలని కోరబడుతూ ఉన్నాం. దేవుని వాక్యం అంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి లక్ష్యం. ఇప్పుడు చూడండి, మొదటి దేవుని వాక్యం చెప్పడానికి ఇలాంటి మీటింగ్ ఒక ఆయన పెట్టినాడు. ఎంతమంది వచ్చినారు? ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49, జెనసిస్ చాప్టర్ 49. వర్స్ 1, 2. మొదటి వచనం, ఆదికాండం 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనను, మీరు కూడి రండి, అంత దినముల్లో మీకు సంభవింపో సంగతులు మీకు తెలియజేసేదును. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. నాకు తెలిసి మొదట కాన్వకేషనో మీటింగో ఏదో ఒకటి ఇదే అనుకుందాం. దీనికి స్పీకర్ ఎవరు? యాకోబు. ఆడియన్స్ ఎవరు? ఆయన కుమారులు 12 మంది రావాలా. 12 మంది వచ్చినారా రాలేదా? సాధారణంగా 12 మందే ఉంటే ఒకవేళ మనమే పిలిపిస్తే వస్తారా రారా? విత్ ఆల్ ప్రాబబిలిటీ సమ్ విల్ అబ్సెంట్. కొంతమంది రారు. ఇక్కడ యోసేపు కూడా వచ్చినాడు, బైబిల్లో రాయబడింది. యోసేపు ప్రధానమంత్రి. ఇప్పుడు మన్మాదిరి ఎవడని పోయి చెప్పినారు, మీ నాన్నగారు మీటింగ్ పెడుతున్నాడంట అని. స్పీకర్ ఎవరు అంటే, మీ నాన్న. అబ్బా, ఆయన సంగతి మాకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా తెలుసు, ఆయన చెప్తే మేమేం తినేది అని అనలేదు. లేకపోతే యోసేపు ఇలాగ చెప్పొచ్చు, నేను ప్రధానమంత్రి కదా, నాకు ఎక్కడ టైం ఉంటుంది, ఎన్ని ఫైల్స్ చూడాలి, ఎన్ని మీటింగ్లు అటెండ్ కావాలి, ఎన్ని ఇనాగ్రేషన్లు, ఎన్ని రిబ్బన్లు కట్ చేయాలా, ఎన్ని స్థలాలకు వెళ్ళాలా, ఎన్ని మీటింగ్లకు వెళ్ళాలా, కనుక నాకు ఎక్కడ టైం ఉంటుంది, కావాలంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు వింటా.
అలాగే చెప్పలే యోసేపు, బైబిల్లో రాయబడింది యోసేపు కూడా మీటింగ్కి వచ్చినాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇక్కడ ఎవరు పిఎం లేరు కదండి, ఉన్నారా? ఒక పిఎంఏ వాళ్ళ నాన్నగారు వాక్యం చెప్తారంటే 12 మంది ఆడియన్స్లో ఒక ఆయన వచ్చినాడంటే ఇవి మీకు వాక్యం అంటే లెక్కలేదేంటి, శ్రద్ధ లేదేంటి, ఎక్కడైతుంది బ్రదర్ ఉద్యోగం బ్రదర్? ఎవరైనా యోసేపు కంటే గొప్ప ఉద్యోగం చేసేవాళ్ళు చేయొద్దండి, యోసేపు కంటే అందమైన వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటే చేయొద్దండి, యోసేపు వల్లే బలగం కలిగిన వాళ్ళు ఉంటే చేయొద్దండి, యోసేపు వల్లే డబ్బులు కలిగిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. యోసేపు అనే పేరు పలకటానికి కూడా యోగ్యత లేదు మనందరికీ. యోసేపు లాంటి వాడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, మీరు కూడి రండి, అంత్య దినాల్లో నేను జరగబోయే సంగతులు చెప్తా అని అంటే యోసేపు వచ్చినాడు. ఒకవేళ రాకపోయింటే ఏమైంటేది, మనకు కావాల్సింది అదే కదా, రాకపోతే ఏంటి, చేయకపోతే ఏంటి, విధేయం చూపించకపోతే ఏంటి అని. యోసేపు ఆ మీటింగ్కి రాకపోయింటే వాళ్ళ నాన్నగారు ఒకరినొకరిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు కదా. యోసేపు దగ్గరికి వచ్చినప్పటికి యోసేపు ఎక్కడా, డాడీ రాలేదు, నీకు తెలుసు కదా ప్రధానమంత్రి ఆయన చాలా మీటింగ్లో బిజీగా ఉన్నాడు, ఫరో కూడా పిలిచేసాడంట, వీలు కాదని చెప్పాడు, నన్ను ఆశీర్వదించు, నేను పోయి చెప్తా. అలాగే లేదు, ఇక్కడ బైబిల్లో రాయబడింది యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు రాకపోయింటే ఏమైంటుంది, ఇవిడే మిస్టర్ దట్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం పోగొట్టుకుని ఉండేవాడు. యోసేపు రాలేదా? రాలేదు. ఓకే, నెక్స్ట్ బెన్యామీన్. యోసేపు ఆశీర్వాదం ఏంటి? He missed it. So many times people, believers miss the blessing because they are not found. దేవుని యొక్క వాక్యం ప్రబోధన చెప్పేటప్పుడు, వాక్యం బయటికి వెళ్ళేటప్పుడు, వాక్యము కార్యరూపకంగా మనుషుల మధ్యలోకి ప్రవహించేటప్పుడు వారు రాని కారణం చేత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. పాత నిబంధన దినాల్లోనే వాక్యమైన యేసు శరీరధారిగా ఈ భూమి మీదకి రాకుండా ఉన్న దినాల్లోనే మొదటి పుస్తకంలోనే 49వ అధ్యాయంలోనే యాకోబు ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రకటించేటప్పుడే యోసేపు లాంటి వాళ్ళు వచ్చి ఆశీర్వాదం పొందితే, ఈ కొత్త నిబంధన దినాల్లో దేవుని వాక్యమైన యేసు ప్రభు వారు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి నివసించడానికి దిగివచ్చిన ఈ దినాల్లోనే దేవుని యొక్క వాక్య ప్రకారం విని జీవించడానికి తీర్మానం చేసుకోకపోతే యోసేపు ఆశీర్వాదంలోనికి మనం ఎలాగొస్తామో. అందుకే జీవితం అంతా పడిపోయే పతనమైపోయాం, ఎక్కడా సత్వ సామరస్యం కనిపించదు. యోసేపు ఒక్కడే ఐగుప్తులో సాక్షిగా నిలబడ్డాడు. హేతు ఏంటంటే దేవుని ఆజ్ఞను ఇష్టపడేవాడు, ప్రేమించేవాడు. దావీదు ఆజ్ఞను సొలొమోను ఇష్టపడ్డాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డిగ్రీ. దేవుని ఆజ్ఞ మనం కూడా గైకోగలిగితే ఎంత ఆశీర్వాదంలోనికి వస్తాం. రెండోది చూస్తామా, రాజుల గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 1 King chapter 3 verse 3 second line. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 2వ వరుస. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. నన్ను గురించి కూడా ఈ మాట రాస్తే ఎంత బాగుండో అని నాకు అనిపిస్తుంది. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. ఎంత బాగుంది ఈ మాట. ప్రేమ ఈజ్ నో సెల్ఫిష్ అట్ ఆల్. లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్, లవ్ ఈజ్ అన్సెల్ఫిష్. లవ్ డజంట్ టేక్, లవ్ గివ్స్. ప్రేమ ఎప్పుడు స్వీకరించదు, ప్రేమ ఎప్పుడు ఇస్తుంది. ప్రేమ ఎప్పుడు నిస్వార్థంగా ఉండదు, నిస్వార్థంగా ఉంటుంది. ఆ ప్రేమే యేసుక్రీస్తు. అందుకే 1 యోహాను 4:8 అనుకుంటే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గలవాడు కనుక ఆయనే తను మన కొరకు అప్పగించుకోవటానికి ఈ భూమి మీద మన కొరకు వచ్చిన సంగతి మనకు పరిచయం. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డివోషన్. భయభక్తులు కలిగిన వాడు, భక్తి పారివస్యముతో పొంగి పొర్లుతున్నవాడు. ప్రేమలో ఆ డివోషన్ అనేది ఉంటుంది, ఆ భక్తి ఉంటుంది. మన సంగతి ఏంటి? మనకు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు లేని వాళ్ళే చాలామంది ఉంటారు. సొలొమోనులో ఈ భయం ఉంది, భక్తి ఉంది. అందుకనే దేవుణ్ణి ఆయన ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ప్రేమించేవాడు ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడతాడు. సొలొమోను దేవుని ప్రేమించినట్లు మనం ఆ యేసును ప్రేమించగలమా? బైబిల్లో రాయబడింది కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువల్లే క్రీస్తు కూడా. అటువల్లే అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ ఎ మోడల్, దెర్ ఈజ్ ఎ ప్రోటోటైప్, దెర్ ఈజ్ ఎ పాత్ సెట్ బిఫోర్ యూ, దెర్ ఈజ్ ఎ మాన్యువల్. అంటే అంతకుముందు ఒకళ్ళు చేశారు, వారు ముందు వెళ్ళారు, వారు సిద్ధపరిచినారు, వాళ్ళు క్రాప్ తీసినారు, వాళ్ళు పిక్చర్ పెట్టినారు. అటువల్లే ప్రభు అలాగే మనల్ని ప్రేమించినాడు కనుక బైబిల్లో రాయబడింది కదా, ఇట్ ఈస్ నాట్ దట్ వీ ఫస్ట్ లవ్డ్ హిమ్ బట్ హీ ఫస్ట్ లవ్డ్ us.
మనం ఆయన మొదట ప్రేమించింది మన కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. ప్రేమించేవాడు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడతాడు. ఈ కొత్త సంవత్సరంలో ప్రభుని ప్రేమించడానికి మనం తీర్మానం చేసుకుంటే ఎంత బాగుంటుంది. లోకాన్ని అంతా ప్రేమిస్తాం, ఇరుగు పొరుగును ప్రేమిస్తాం, పరిచయమైన వాళ్ళని ప్రేమిస్తాం. కొంతమంది ఏం చెప్తారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను బ్రదర్, పక్కన మాత్రం ద్వేషిస్తున్నాను అని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. లవ్ ఈజ్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్. ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, అదే సమయంలో ఇలా కూడా ఉంటుంది. ఈ రెండు కలిపితే ఏమైతే క్రాస్, సిలువ. ప్రేమ మొదట దేవుని ప్రేమిస్తుంది, తర్వాత సమాంతరంగా పొరుగు వారిని ప్రేమిస్తుంది. ఇదే కొత్త నిబంధనలోని సంగతి, ఇదే సిలువ, ఇదే తండ్రిని ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు లేకుండా మనం ఏం చేస్తామంటే, ఇది లేదులే నేను దేవుడినే ప్రేమిస్తానంటే అలాగైతే సిలువ ఇది. ఇట్ కెన్ నెవర్ బి ఎ క్రాస్. I cannot love God without loving my neighbor. I cannot love God without loving my neighbor. నేను దేవుని ప్రేమించకుండా పొరుగువాని ప్రేమించలేను, పొరుగువాని ప్రేమించకుండా దేవుని నేను ప్రేమించలేను. నేను పొరుగువాని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసుకునే స్థితిలోనికి మనలో చాలామంది వచ్చినాం అనుకుంటా. కనుక సొలొమోనుకున్న రెండవ లక్షణం ఏంటంటే డివోషన్, భక్తి. మూడవది చూస్తామా? రాజుల రెండవ మొదటి గ్రంథం 3వ అధ్యాయం, 1 Kings chapter 3. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డ్రీమ్. స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబులు చెప్పగలరు, మీకు బాగొచ్చు. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, ఎందుకంటే నేనే చెప్తే బాగుండదు, మీరు కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశం. మొదటి ప్రశ్న, బైబిల్లో కలలు కన్న వారు ఎంతమంది? హౌ మెనీ డ్రీమర్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్? రెండవ ప్రశ్న, హూ ఈజ్ ఎ ఫస్ట్ డ్రీమర్? మొదటి కలగన్న వారెవరు? మూడవ ప్రశ్న, ఆఖరిగా కలగన్న వారెవరు? నాలుగో ప్రశ్న, పాత నిబంధనలు ఎంతమంది కలలు కన్నారు, కొత్త నిబంధనలు ఎంతమంది కలలు కన్నారు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, సొలొమోను కలలు కనిన వారిలో ఎన్నో వాడు? ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర జవాబు ఉందనుకుంటా. ఒకదాని తర్వాత ఒకటి ప్రార్థన చేసుకొని రాయండి. మొదటి ప్రశ్న ఏంటి? బైబిల్లో మొదట కలగన్న వ్యక్తి ఎవరు? మీకు తెలుసు జవాబు, గట్టిగా చెప్తారా నేను చెప్పనా? మీరు గట్టిగా చెప్తారా నేను చెప్పనా? యోసేవా? యాకోబా? యాకోబు కలగన్నాడు, యోసేఫ్ కనగలడు. బట్ దే ఆర్ నాట్ ద ఫస్ట్ డ్రీమర్స్ ఎనీవే. ఇన్కరెక్ట్, క్వశ్చన్ పాసెస్. అబీమెలెకు ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, గిరారు రాసైన అబీమెలెకు మొదట కలగన్నాడు. రాత్రివేళ స్వప్నమందు అబీమెలెకు నొద్దకు దేవుడు వచ్చి శారా విషయమై మాట్లాడిన సంగతి మనకు పరిచయం. కనుక దేవుని యొక్క వాక్యంలో మొదట కలగనిన వ్యక్తి అబీమెలెకు. బైబిల్లో మొత్తం కలలు కన్నవారు 14 మంది ఉన్నారు. పాత నిబంధనలో 11 మంది ఉన్నారు. కొత్త నిబంధనలో 3 ఉన్నారు. ఇప్పుడు ముందుకెళ్ళక మనకు ఇంకో ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఆఖరి కలగన్న వ్యక్తి ఎవరు? యోహాన్. ఇన్కరెక్ట్, క్వశ్చన్ పాసెస్. నేను ఈ జవాబు చెప్తే మీరు అనుకుంటారు, అయ్యో ఇదేనా? పిలాతు భార్య. షీ ఈస్ ద ఫస్ట్ డ్రీమర్ ఇన్ ద బైబిల్ ఈజ్ మ్యాన్, ద లాస్ట్ డ్రీమర్ ఇన్ ద బైబిల్ ఈజ్ ఉమన్. మొదటి కలగన్న వ్యక్తి ఏంటి? పురుషుడు. ఆఖరి కలగన్న వ్యక్తి ఏంటి? స్త్రీ. మొదటి కలగన్న వ్యక్తి ఏంటి? రాజు. ఆఖరి కలగన్న వ్యక్తి ఏంటి? రోమా అధికారి యొక్క భార్య. మొదటి కలగన్న వ్యక్తి బహుశా పగలేమో, ఆఖరి కలగన్న వ్యక్తి ఆమె బహుశా ఆ రాత్రి పూట కలగలేదు. మొదట కలగన్న వ్యక్తి ద్వారా క్షేమము కలిగింది, ఆఖరి కలగన్న వ్యక్తి ద్వారా క్షేమము కలగలేదు. మొదట కలగన్న వ్యక్తి ద్వారా ఒక స్త్రీ కాపాడబడగలిగింది. మొదట కలగన్న పురుషుడు స్త్రీని గురించి కలగన్నాడు, శారా విషయమై జాగ్రత్త, దయచేసి డోంట్ టచ్ హర్. ఆఖరి కలగన్నది స్త్రీ పురుషుని గురించి కలిగింది, పిలాతు దగ్గరకు పంపించింది, యేసుప్రభు విషయం జాగ్రత్త, డోంట్ టచ్ హిమ్. వాట్ ఎ కాంట్రాస్టింగ్ ఇట్ ఈస్. మొదటి కలలో అబీమెలెకు దేవుని మాట విన్నాడు. ఆ తర్వాత దేవుడికి మనకు వాక్యంలో రాయబడింది కదా, ఆ దేవుడు వారిని ఆశీర్వదించినాడు. మొట్టమొదటి బైబిల్లో హీలింగ్ పవర్ ఉన్న వ్యక్తి ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ హీలింగ్ పవర్
ఫుల్ పర్సన్. అదే 20వ అధ్యాయంలో చెప్పబడింది. అబ్రహాం ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంటి వారందరూ బాగయ్యారు. బాగవడమే మాత్రమే కాదు, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగారు. అంటే ఫర్టిలిటీ సెంటర్ మొదట ఆయన స్టార్ట్ చేసి ప్రార్థనతో దేవుడు వారందరికీ పిల్లలు ఇచ్చినారు. అబ్రహాం వల్లే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఎవరికన్నా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయింటే, రోగం వచ్చిన వాళ్ళు బాగా అయింటే బయట ఎంత పబ్లిసిటీ చేసింటే మైక్ ఇచ్చి చెప్పు, ఏమైందో చెప్పు, ఏమైందో చెప్పు, ఏమైందో చెప్పు. ఏమైందో ఏమన్నా ఉంటాయి కదా కావటానికి. అబ్రహాం రాజుల కొరకు ప్రార్థన చేసినాడు. ఏ క్రిస్టియన్ హ్యాస్ సచ్ ఎ ప్రివిలేజ్ టు ప్రే ఫర్ ద కింగ్స్ హూ హ్యాస్ ఏ భాగ్యం ఎవరికి ఉంది. అందుకే బైబిల్లో రాస్తారు, రాజులు నీకు ఉపచారం చేస్తారు, వారి దాతలు నీకు సహాయం చేస్తారు. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ఏ క్రిస్టియన్. విచారకరమైన సంగతి ఏంటంటే, మనం అనుకుంటా, అయ్యో బ్రదర్ మా ప్రార్థన ఫ్యాన్ కూడా దాటిపోవట్లేదు, ఇంక రాజుల కొరకు ప్రార్థన చేసేది ఏంటి, మా ప్రార్థన వల్ల మాకే జవాబు రావట్లేదు, మా ప్రార్థనకి వేరే వారికి ఏం సహాయం చేస్తుంది అని అనుకుంటాం. అందుకే 65వ కీర్తన 2వ వచనం అనుకుంటాం, ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులు వస్తారని అక్కడ రాశారు, కానీ సర్వ అబ్రహాములు వస్తారని రాయలేదు, సర్వ సేవకులు వస్తారని రాయలేదు, సర్వ దేవదూతలు వస్తారని రాయలేదు, సర్వ కాపర్లు వస్తారని రాయలేదు. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడానికి సర్వ శరీరంలో వచ్చినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడని ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రార్థన చేయడానికి గొప్ప సేవకులు, గొప్ప రాజులు, గొప్ప ప్రవక్తలు, గొప్ప వ్యక్తులే కాకుండా సామాన్యమైన మనిషి కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు సొలొమోనుకు దేవుడు కలలో ప్రత్యక్షమయ్యి ఆ కలలో దేవుడు సొలొమోను ఇలాగ అడిగాడు, వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ, నీకేం చేయాలని కోరుతున్నావా? మనల్ని దేవుడు అలాగ అడుగుతాడా? మనం ప్రార్థన చేస్తే అలాగ అడిగితే ఉండి ప్రభావ పెట్రాకి తీసుకొని వస్తాను. ఎందుకంటే మనకు ఒక కోరిక కాదు కదా, మనమే ఒక కోరికల పుట్ట. మన సంగతే కాకుండా మనకు పక్కన కూడా గుర్తొస్తారు కదా, భర్త, భార్య, పిల్లలు, కొడుకు, చిన్న పెద్దనాయన అందరు తీసుకుని వచ్చి ఫైల్ పెట్రాకి తీసుకుని వచ్చి ప్రభావ ఇదిగో కోరికలన్నీ. దేవుడు ఈ ప్రశ్న ఇద్దరిని అడిగాడు బైబిల్ అంతట్లో. ఓన్లీ 2 people. మొదటి వ్యక్తి సొలొమోన్ని అడిగాడు, వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ, నీ కొరకు నేనేం చేయాలని సొలొమోన్ అడిగాడు. ఆదామా, నీ కొరకు నేనేం చేయాలంటే ఆదాం చెప్పింటాడు, తోటల నుండి ఎడగొట్టది ఇక్కడ పెట్టేయాలి. దేవుడు ఆదామని అడగలేదు. అలాగే నోహ దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగితే, నోహ నీ కొరకు నేను ఏం చేయాలనుకుంటున్నా, అయ్యో ప్రభా ఏం చేయాలని అడుగుతున్నావు ఏంటి, మీకు తెలుసు కదా వాళ్ళనే బాగుంది బయటకు వెళ్ళేదానికంటే అని అంటాడేమో. అలాగే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహమా నీకేం చేయాలంట, అయ్యో ప్రభా నీకు తెలియదు ఏముంది, నాకు అసలు పిల్లలు లేరు కదా, ప్లీజ్ ఒక కొడుకునిస్తే చాలు. అందుకే దేవుడు అబ్రహాం దగ్గరికి రాలేదు. ఇస్సాకు నీ కొరకు ఏం చేయాలని కోరుతున్నావు, బలిపీఠం మీదకి వెళ్ళకపోతే చాలు. యాకోబు నీ కొరకు ఏం చేయాలని కోరుతున్నావు, మా అన్నను చంపేసేయి లేకపోతే నన్నన్నా. మోషే నీ కొరకు ఏం చేయాలని కోరుతున్నావు, ప్రభా నా కొరకు ఏం చేయాలని కోరుతున్నావు ఏంటి, అసలు ఐగుప్తులో నుండి ప్రజలు తీసుకుని వచ్చింది నేనే, నాయకత్వంలో 40 సంవత్సరాలు నడిపించినాను, యోర్దాను దాటితే అలా కనాన్లో ప్రవేశపెట్టి కాలు అలాగ పెట్టిన వెంటనే నువ్వు చంపే, కానీ నన్ను కనాన్లోకి ప్రవేశపెట్టుకుని బయట పెడితే ఏం బాగుంటుంది, చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు, ఇంత బతికి ఇంటి వెనక్కి వచ్చినాడు అంటే ఒకడు. తెలుగులో ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా, ఇంత బతికి ఇంటి ముందు కట్ట మీద కూర్చొని సావేమో కట్టెనక వచ్చినాడు ఇంటి వెనక. అలాగే ఇంత బతికిన తర్వాత నేను కనాన్లో ప్రవేశించలేదంటే ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు అనుకునే దాన్ని బట్టి అయినా అనుకోకుండా నన్ను కనాన్లో ప్రవేశపెట్టానంటాడు. దేవుడు అందుకే ఆయన అడగలేదేమో. యెహోషువ దగ్గరికి వచ్చినాడు, యెహోషువ ప్రభువా ఏమంటావు, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు కదా, భూమి కూడా ఆపేస్తావా? ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి దేవుడు అడుగుతాడేమో అని మోషే వాళ్ళు అనుకున్నారేమో. దేవుడు అడగలేదు. సొలొమోన్ దగ్గరికి వచ్చినాడు, సొలొమోను ఏం కావాలని కోరుతావు, కుడి ఎడమలేరుగా నీ ప్రజలను పరిపాలించడానికి నేను లేత ప్రాయం కలిగిన వాడిని, వీడిని నేను ఎలాగ పరిపాలించాలా, నాకు కొద్ది జ్ఞానం దయచేయి. బైబిల్లో రాయబడిన సొలొమోను అడిగింది అది దేవునికి యెహోవాకి ఇష్టమైన కనుక జ్ఞానంతో పాటు ఘనత, ఐశ్వర్యము, ప్రభావం, రాజ్యం అన్ని దేవుడు సొలొమోనుకి బై 1 get all free. దట్ ఈస్ ద ప్యాకేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్యాకేజ్ అది, బై 1 get all free. మనం ఏమంటామంటే గివ్ ఆల్ ఫ్రీ, ఐ డోంట్ వాంట్ టు బై. రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు తన కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తము, ఆయన కుమారుని స్వీకరించకపోతే ఆయనతో పాటు సమస్తము రాదు. యేసు ప్లస్ ఆల్ థింగ్స్. అందుకే ఓ భక్తుడు అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఇంకోసారి చెప్పనా,
నాకైతే ఏమీ వద్దు. అంటే క్రీస్తుని బట్టి ఐ వాంట్ ఆల్. ఇలాగ చెప్పగలిగితే ఎంత బాగుంది. మనమేమనుకుంటాం, ఐ వాంట్ ఎవ్రీథింగ్ బట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైతే నాకేమీ వద్దు. సొలొమోను అలాగా జ్ఞానం కావాలని కోరాడు. కొత్త నిబంధనలు, పాత నిబంధనలో మొదటి వ్యక్తి అయినా, కొత్త నిబంధనలో సొలొమోను అనే స్త్రీ. మత్తయి సువార్తలో మనం చూస్తే 20వ అధ్యాయం 20-21 వచనాలు అనుకుంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి నా కుమారుల్లో 2 ఉన్నారు కదా, కుడివైపు ఎడమవైపు ఒకరు కూర్చోబెట్టుకోండి అని చెప్పారు. సరే, ఇప్పుడు ఆ వాక్యంలోనికి మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత సొలొమోను ఈ వాక్యం చెప్తే సొలొమోను జ్ఞానం కావాలని కోరాడు. దేవుడు ఆ జ్ఞానం అనుగ్రహించినట్లు వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. జ్ఞానం అంటే ఏంటి? తల్లిదండ్రులు పిల్లల్ని ఏంట్రా నీకు బర్త్డే ఏం కావాలా అని అడిగారు. నాకు కేక్ కావాలా అంటే ఓకే సరే, ఇంతటితోనే ఆగిపో, మళ్ళీ ముందుకు పోయినామంటే ప్రాబ్లం వస్తుంది. నాకు బట్టలు కావాలా, ఓకే ఇంతటితోనే ఆగిపో, ముందుకు పోవాలంటే ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మనం ఏం చెప్తామంటే వాడు బర్త్డేకి ముందే చెప్తాను, నీ బర్త్డే వస్తుంది కదా, నీకు ఒక మంచి కేక్ తెస్తా, సరేనా అంటే ముందే చెప్పేస్తాం క్వశ్చన్ పేపర్ లీక్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ అడిగితే కష్టం, అంత లేదు కదా మనకు, అందుకని ముందే చెప్పేస్తాం. అలా కాకుండా మమ్మీ డాడీ ఇలా పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, లేదా కొడుకు కూతురు బీటెక్ చదువుతుంది, 20 ఏళ్ళు 19 ఏళ్ళు కూతురు దగ్గరికి వచ్చి నాన్న తల్లి ఇద్దరు కలిసి అడిగారు, అమ్మాయి నీ బర్త్డే కదా, ఏమి కావాలా నీకు? డాడీ నాకు ఏమొద్దు అంటే వాళ్ళకి అనుమానం వస్తుంది, మొదటిసారి అలాగంటే అడిగినారేమో అని. అందుకని తెస్తానులే పర్లేదు, డ్రెస్ తీసుకొని వస్తావు, ఎందుకు అలాగంటావు, అరిగిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి, ఏం కావాలో చెప్పొచ్చు కదా. అవి ఏమొద్దు డాడీ, డ్రెస్ కావాలా వద్దు, మొబైల్ ఫోన్ కావాలా వద్దు, చెప్పులు కావాలా వద్దు, సైకిల్ కావాలా వద్దు, స్కూటీ కావాలా వద్దు, మరి ఏం కావాలో చెప్పమ్మాయి. ఏమొద్దు డాడీ, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏమీ వద్దు. ఎప్పుడు వాళ్ళ నాన్న అమ్మ ఎలా ఫీల్ అవుతారు మీరు చెప్పండి. మిమ్మల్ని ఊహించుకోండి, అక్కడ దగ్గరకు వచ్చి హత్తుకొని కళ్ళలో నీళ్ళన్నీ కారుతూ, ఎందుకు బేటి అట్లా అన్నావు, అసలు కరిగిపోతున్నా తెలుసు, మీ అమ్మ కూడా అన్నట్లు. పెళ్ళైన రోజు నేను ఈ రోజు దాకా అలాగనలేదు, నువ్వు నన్ను అబ్బో ఇంక నేను ఎట్లా ప్రేమ, ఐ డోంట్ నో హౌ టు లవ్ యూ బేటే, కమా ఐ లవ్ యూ సో మచ్. ఒక కూతురు కానీ కొడుకు కానీ తల్లిదండ్రులని ప్రేమిస్తున్నాము, మాకేమొద్దు నీవే అని అంటే 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులు అంత ముగ్ధులైపోతే, అంత కరిగిపోతే, దేవుడు కూడా సొలొమోను గిబియోనులో ప్రత్యక్షమైన, సొలొమోను కొత్త నిబంధనలో ఏ మనుషుని, ఏ దైవజనుని, ఏ ప్రవక్తని నేను ఈ ప్రశ్న అడగలేదు, నీకేం కావాలో చెప్పు. ప్రభువా నీవే నాకు కావాలా. జ్ఞానం అంటే ఎవరు అనుకున్నారు? 1 కొరింథీ 1 రాయబడింది, పౌలు రాస్తాడు, క్రైస్ట్ ఈస్ ద రిడెంప్షన్, క్రైస్ట్ ఈస్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈస్ ద రైచియస్నెస్, క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. సొలొమోను జ్ఞానం అడిగాడంటే ఏమడిగాడు? నీవే నాకు కావాలా. ఇప్పుడు ఇలాగ చెప్తే తప్ప, సొలొమోను గర్భంలో నుండి జ్ఞానుల జ్ఞానైన లోకాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద రావటానికి ఇష్టపడ్డాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవే. ఇది నన్ను ప్రభు మన దగ్గరికి వచ్చి కూడా అలాగ అడుగుతున్నా, మీకేం కావాలా? జవాబేంటి? ముగించక మనకు వాట్ యు వాంట్, ఏం కావాలా? మనకు చాలా ఉన్నాయి, అవన్నీ మన జీవితాన్ని నెరవేర్చు, మన జీవితానికి సార్థకత తీసుకురావు, మన జీవితానికి క్షేమం కావాలన్నా, నాకు బట్టలు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, కారు కావాలన్నా, స్మార్ట్ ఫోన్ కావాలన్నా, యాపిల్ కావాలన్నా, యాపిల్ గ్యాడ్గెట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా నా జీవితానికి తాత్కాలికమే. ప్రభువా ఆకాశం అందు నీవు నాకుండగా నాకేమీ అక్కరలేదు. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ సొలొమోన్. సొలొమోను యొక్క ఆత్మ ఇది. మన సంగతి ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ డెసిషన్. 3 విషయాల్లో 4 చూసినాం. మొదటిది ఏంటి? ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిగ్రీస్, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు. రెండవది ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డివోషన్, యెహోవాను ప్రేమించిన వాడు. మూడవది ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డ్రీమర్, కలగన్నవాడు. నాలుగవది, ఆఖరి ముగిస్తాం ఇంకా, నాలుగవది
ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డెసిషన్. తీర్మానం కలిగిన వ్యక్తి. తీర్మానం ఏంటి? సాతానంతా లోకం చూపిస్తున్నాడు. ఏం కావాలి నీకు, 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 తీసుకో, చాయిస్ ఈజ్ యువర్స్. సులభేయబడి ఏం సొలుగుతున్నాడు పైనుండి. లోకమంతా సాతాను నీకు చూపిస్తున్నాడు. లోకం ఒకవైపు, సులభేయబడి యేసు ప్రభు ఒకవైపు. వాట్ ఈజ్ అవర్ చాయిస్? మన ఎన్నికేంటి? ప్రభువా, నీ సిలువే నాకు మొద్దు, నీ సిలువే నాకు ఆశ్రయం, నీ సిలువే నాకు దాగుచోటు, నీ సిలువే నాకు సరైన. ఆ సిలువ మార్గంలో వెళ్ళేవారిని దేవుడు తన మందిర నిర్మాణం కొరకు వాడుకోవాలని కోరుతున్నాడు. ఆయనే జ్ఞానమైన. మన ఎన్నికేంటి? మన చాయిస్ ఏంటి? సొలొమోను వలె దైవికమైన ఎన్నికలోనికి వచ్చినామా, లేదా భౌతికమైన ఎన్నికలో మనం జీవిస్తున్నామా? భౌతికమైన ఎన్నికలో జీవించినంత కాలం ఈ దైవిక ఎన్నికను మనం ఆస్వాదించలేము. ఎప్పుడైతే ఈ దైవిక ఎన్నికలోనికి వస్తామో అప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆ శిలువకు మనల్ని మనమే అప్పగించుకున్నప్పుడు ఆ యేసు మనల్ని కట్టటకు వాడుకునే సమర్థుడు. అందుకే మత్తయి 16:18 అన్నాడు, ఈ బండ మీద నా సంగమని కట్టదును, పాతాళలో ఒక ద్వారం దాని ఎదుట నిలవనేరు. కట్టేవాడు ఆయన. కట్టబడటానికి మనం ఇష్టపడి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు సొలొమోనును వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. సొలొమోను అంత జ్ఞానం మనకు లేదు, అంత త్యాగం మనకు లేదు, అంత ఐశ్వర్యం, అంత ప్రభావం, అంత గొప్పతనము, ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి మనం యోగ్యులం కాదేమో. అయితే సొలొమోను దేవుడు ఇంకా సజీవుడై ఉన్నాడు. వేర్ ఈజ్ గాడ్ ఆఫ్ సొలొమోన్? సొలొమోను దేవుడు ఎక్కడ?